దూరం నుంచి వచ్చాను. నాకు ప్రసాదం పెట్టండి. అమ్మో, ఇది అమ్మోరు నైవేద్యం, ప్రసాదం కాదు. నీకెట్టకూడదు. ఊరి కొత్తలాగున్నావు, లెంపలేసుకోమ్మా. అయ్యో బాగుంది. దూరం నుంచి వచ్చాను, ఆకలని అడిగితే గీలేదంటారేంటి? చూడమ్మా పెద్దావిడ, అది అమ్మోరు నైవేద్యం. ఇది ఇంకా నా చేతిలోనే ఉందిగా. ఇది నైవేద్యం కాదులే, తీసుకొని తిను. అమ్మా, అమ్మోరు తల్లి, నేను చేసే తప్పైతే నన్నేమైనా చెయ్యి. ఈ ఊరి జనం చావు మహమ్మారి నోట్లో పడిపోకుండా చల్లగా రక్షించి కాపాడు తల్లి. తీసుకోమ్మా పెద్దావిడ, తీసుకో. నువ్వు నాకు పెట్టిన ఈ పిడికిడు మెతుకులే ఈ ఊరిని కాపాడతాయి. నేనే నీ తలుపు కొట్టాను. ఏంటమ్మా పెద్దావిడ, ఇంకా నువ్వు వెళ్ళిపోలేదా? అసలే రోజులు బాలేదు, రోగాల రోజులు. నేను కూడా రోగానికి భయపడితే ఎలాగే. ఈ ఊర్లో 4 మెతుకులు తిన్నానుగా. ఈ వేపాకు చలవతో ఈ ఊరికి శాంతి చేయాలని నీ తలుపు కొట్టాను. చూడు, ఈ వేప నీళ్లు ఈ ఊళ్ళో ప్రతి గడప మీద చల్లుకుంటూ పొలిమేర దాకా వెళ్ళి పొలిమేరలో పోసిరా. బాగుంది నీ చాదస్తం. ఈ అర్ధరాత్రి అలా ఊరంతా నీళ్లు చల్లుతూ కూర్చుంటే నా గుడిసెవరు చూస్తారు? చాదస్తం కాదే, ఈ నీళ్లు చల్లితే ఏ రోగం ఈ ఊరి పొలిమేర దాటదు. నువ్వు తిరిగొచ్చే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నిజంగా ఉంటావా మరి? నా మీదొట్టు. అయ్యో, ముసలిది ఎంగిలి పడిందో లేదో. ఉట్టి మీద అన్నం ఉంది, పెట్టుకు తినమని చెప్పొచ్చుంటే బాగుండేది. చెప్పొత్తాను.